ఒక అమ్మాయి పేరు బంగారం, ఒక అమ్మాయి పేరు బుజ్జి తల్లి. ఒక అమ్మాయి పేరు బంగారం, ఒక అమ్మాయి పేరు బుజ్జి తల్లి. పుచ్చితలే వచ్చేస్తున్నా కదే. నెంబర్లు చెప్తావు, నేను చెప్పనా? ఏదో తేడాగా ఉందేంటి? అక్క మళ్ళీ సింగిల్ అని కూర్చేస్తుంది. అక్క మళ్ళీ సింగిల్ అని కూర్చేస్తుంది. వద్దాక వీడియో వద్దు నాకు. వద్దాక వీడియో వద్దు నాకు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు నాకు ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ప్రతిసారి దీనేంటి? క్లాస్ లో ఒక అమ్మాయి ఉంటది, వీళ్ళెవరు డైరీ మిల్క్ అవడం వల్ల కాలేజ్ మానేసింది. ఆ అమ్మాయి డీటెయిన్ అయిపోయింది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? తెలీదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ లవ్ అలాంటి అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏం చేయండి చెప్పు. లవ్ అంటే ఎప్పుడు అది దాన్ని ఏమంటారు, ఎప్పుడు అదే అయన్నొద్దు, పాయింట్కి రా. బ్రేకప్ అయింది మొగ్గుండక్క, ఎంతమంది అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. మొగ్గుండక్క, ఎంతమంది అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. వెల్కమ్ టు ఎస్ఫోర్ మీడియా. నేను మీరేక. ఫిబ్రవరి వచ్చేసిందండి. ఫిబ్రవరి వచ్చిందంటే ప్రేమికులకి పండగే పండుగ. ఒక్కో రోజును ఒక్కో డేతో సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే ఇప్పుడున్న యువతలో అవగాహన ఉండి లేదా అవగాహన లేక చాలామంది ప్రేమ అని చెప్పేసి వాళ్ళ జీవితాలను పాటు చేసుకుంటున్నారు, వాళ్ళ కెరీర్ని ఇచ్చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న యువతలో ప్రేమ అంటే ఏంటి, వాళ్ళకి ప్రేమ మీద ఎంత అవగాహన ఉంది, వాళ్ళని ప్రేమ గురించి కొన్ని క్వశ్చన్ అడిగి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. ఇప్పుడు వాలంటైన్స్ డే వస్తుంది కదా. వాలంటైన్స్ డేనా? ఓకే అక్క. వాలంటైన్స్ డే మీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అక్క మళ్ళీ సింగిల్ అని కూర్చేస్తుంది. అక్క మళ్ళీ సింగిల్ అని కూర్చేస్తుంది. వద్దాక వీడియో వద్దు నాకు. వద్దాక వీడియో వద్దు నాకు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. అరే ఆగరా, అసలు లవ్ అంటే ఏంటి నీ ఒపీనియన్ లో? లవ్వా మా వాడు బాగా చెప్తాడు. తేజా నీ ఒపీనియన్ లో లవ్ అంటే ఏంటి? తెలియదండి నాకు తెలియదండి. తెలీదా నీకు? ప్రేమించాలి అంటే అసలు ఏ ఏజ్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటుందంట? సెటిల్ అయ్యాక. సో నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? మా పేరెంట్స్. మీ పేరెంట్సా? వాలంటైన్స్ డే అంటే తెలుసా? లవర్స్ డే అండి. లవర్స్ డే. సో ఈ 1 వీక్ ఈ హగ్ డే, కిస్ డే, ఈ ప్రపోజ్ డే అని ఉంటాయి కదా, అవన్నీ చూసినప్పుడు నీకు నీ ఒపీనియన్ అంటే ఏమనిపిస్తుంది? నువ్వు అంటే ఒపీనియన్, నేను దాని గురించి ఏం ఆలోచించను ఇప్పుడు. అంటే కొంతమంది జరుపుకుంటూ ఉంటారు కదా. నేను పట్టించుకోనండి వాళ్ళ గురించి, వాళ్ళందరి గురించి ఎందుకు పట్టించుకుంటా. అంటే జరుపుకుంటారు వీళ్ళు, అరే ఏం మనుషులు రాని ఎప్పుడైనా ఏం పట్టించుకోనండి నేను అసలు. లోకంలో మనకు సంబంధం లేదా? అంతేనా? అప్పుడు వరకు అసలు ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? క్లాస్ రూమ్ లో ఇద్దరు అమ్మాయిలు లైన్ లో ఉన్నారు. ఇడికి క్లాస్ రూమ్ లో ఇద్దరు అమ్మాయిలు లైన్ లో ఉన్నారు. ఇడికి ఒక అమ్మాయి పేరు బంగారం, ఒక అమ్మాయి పేరు బుజ్జి తల్లి. ఒక అమ్మాయి పేరు బంగారం, ఒక అమ్మాయి పేరు బుజ్జి తల్లి. పుచ్చితలే వచ్చేస్తున్నా కదే. నిజం అనుకుంటారు వాళ్ళు, నిజం అనుకుంటారు. వదిలే చెప్పు. నెంబర్లు చెప్తావు, నేను చెప్పనా? నెంబర్లు చెప్తావు, నేను చెప్పనా? ఏదో తేడాగా ఉందేంటి? నెంబర్లా చెప్పు. నెంబర్లు చెప్తాను, చెప్పి పోనీ. అదిగో నేను వెళ్ళిపోతున్నాను. ఏరండి ఎవరు? ఎవరికైనా వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చావా? అసలు ఎవరికి గిఫ్ట్లు ఏమి ఇవ్వలేదా? జరుపుకోలేదండి అసలు. ఒరే బాబు, అది అక్కడ వచ్చిందిరా బాబు. లవ్ అంటే నీ ఉద్దేశంలో ఏంటి? లవ్ అంటే ప్రేమ. నేను తెలుగు మీనింగ్ అడగలేదు. నీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే నాకేం తెలియదు. తెలీదా? నువ్వేం చదువుతున్నా? నేను బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు నాకేం ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఫ్రెండ్ ఒకసారి ఎవరు రండి. వచ్చారు. ప్రతిసారి దీనేంటి? క్లాస్ లో ఒక అమ్మాయి ఉంటది, వీళ్ళెవరు? అసలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వాలంటైన్స్ డే జరుపుకుంటారు కదా ఫిబ్రవరిలో. 1 వీక్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి కదా. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చావా?
నా దగ్గరే డబ్బులు ఉండవు. చేసాడు రాడు 200 డైరీ మిల్క్ ఒక అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి డైరీ మిల్క్ అవడం వల్ల కాలేజ్ మానేసింది. ఆ అమ్మాయి డీటెయిన్ అయిపోయింది. డైరీ మిల్క్ అవడం వల్ల కాలేజ్ మానేసింది. ఆ అమ్మాయి డీటెయిన్ అయిపోయింది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వు ఎవరైనా లవ్ చేసావా? చేశాను ఇంట్రెస్ట్ లేదని చెప్పింది అమ్మాయి, వదిలేసాను కూడా. అంతేనా? అంతే. సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు కదా, వాళ్ళందరినీ చూసి నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ వీక్ మొత్తం జరుపుతారు కదా, హగ్ డే, కిస్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే. మన కాలేజ్లో అంత సీనియర్ లేదులే. కాలేజ్ గురించి మాట్లాడలేదు, నీ గురించి చెప్తాను. ఇంట్రెస్ట్ ఏం లేదు దాని మీద. వాళ్ళు నీకు ఇంట్రెస్ట్ ఉందని అంట్లా, ఇవి జరుపుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది అని? అందరూ లవ్ చేసుకుని నాకు ఎప్పుడు దొరుకుతారని చూస్తా. అంతేనా? అంతే. సో లవ్ చేయాలంటే ఏజ్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటుంది? అంటే లవ్కి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగా? ఉండదు. ఉండదా? ఎవరైనా లవ్ చేయొచ్చు. ఎవరైనా లవ్ చేయొచ్చు. నీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఒకరికొకరు అర్థం చేసుకుంటాం, వాళ్ళ ఫీలింగ్స్ మనం కోల్పోకుండా ఉంటే చాలు. నువ్వు ఎప్పుడన్నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరిగిందా? అంటే ఏంటి వ్యాలంటైన్స్ డే అంటే? వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? సో వ్యాలంటైన్స్ డే వీక్ మొత్తం జరుపుకుంటారు కదా. అవునా? టెడ్డీ డే తెలీదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ తెలీదు అసలు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓకే, ఇలాగే ఉండి ఈ అబ్బాయి ఫ్రెండ్ ఎవరా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ముందు లేదా? నీ ఈ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? అనవసరం. అమ్మాయి విషయంలో కాదు, అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అంటే మనతో లాయల్గా ఉండాలి, ట్రూగా ఉండాలి, మనకంటూ మనతోనే ఉండాలి, మళ్ళీ ఇంకొక థర్డ్ పర్సన్ రాకూడదు, మనతోనే ఉండాలి ఎంత లాయల్గా. జరుపుకునే వాళ్ళు ఉంటారు చూసావా, రోజ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే, వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిద్దండి, చిరాకు వద్దక్క. చిరాకు వస్తుందా? ఒక డైలాగ్ ఏదో మెదులుతూ ఉంటుంది కదా, ఎక్కడ దొరికింది సంతరి ఇదంతా. ఎక్కడ దొరికిన సంతరా అనుకుంటావా? నువ్వు ఎప్పుడు ఇలాంటివి చేయలేదా అసలు? అసలు లేదు. ఓకే, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటారు ఇలా జరుపుకునే వాళ్ళు? ఎలా జరుపుకునే వాళ్ళంటే మనోడు నువ్వు జరుపుకుంటావుగా. టెడ్డీ డేలు, చాక్లెట్ డేలు లేదక్క, మా ఫ్రెండ్స్లో అంటే ఎవడో లేడు, అలా ఎవరన్న వాళ్ళు కూడా లేరు. లేరా? ఎందుకంటావు? అంటే ఏముందక్క, ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, యూజ్ చేసుకుని వదిలేస్తున్నారు, ఎంత టైం పాస్గా ఉన్నారు అందరూ. లవ్లో వచ్చే అమ్మాయి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి అక్క, లైఫ్ లాంగ్ మనతో ఉండాలి, ట్రూగా ఉండాలి, మంచిగా మనతో ఉంటే చాలు. నీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఒక ఫీలింగ్ అక్క. లవ్ అంటే ఒక ఫీలింగా? అంటే ఒక పేరెంట్స్ దగ్గర ఒక లవ్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఒక లవ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో నీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? నా ఒపీనియన్ అంటే ఎఫెక్షన్. 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 మా వాళ్ళు ఎవరు ఉంది? మీ దాంట్లో మీ బ్యాచ్ లో లవ్ గురు అని ఎవరైనా ఉన్నారా? లవర్ బాయ్ అక్క. లవర్ బాయ్ బాగా అమ్మాయిలు గిఫ్ట్ ఇస్తా ఉంటాడా? బాగా కలుపుతా ఉంటాడా? తమ్ముడు ఒకసారి నేను ఇంత మాట నాకు నువ్వు మాట్లాడాలి. నేను అక్క నాకు మాట్లాడుతున్నది ఏం రాదు, నన్ను నిలబట్టుకున్నామ్మా. పులిహోర బాగా కలుపుతావని చెప్పి నేనా? వద్దు అక్క, ఈ మాటతో ఇంక నేను ఇంటికి వెళ్తా పడుకుంటాను, ఈ మాటతో ఇంక నేను ఇంటికి వెళ్తా పడుకుంటాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పొద్దు నుంచి ఏం చేయాలి తెలియక అక్క నన్ను వదిలేండి అక్క బాబు. చెప్పు నీ ఒపీనియన్ లో లవ్ అంటే ఏంటి? లవ్ అలాంటి తాడి చెట్లో ఉన్న దగ్గర కూర్చొని అక్క ఇక వంగుంటాను, అక్క ఇక వంగుంటాను. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య, ఏం చేయండి చెప్పు. చెప్పు నీ ఒపీనియన్ లో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఎప్పుడు అది దాన్ని ఏమంటారు, ఎప్పుడు అదే అయన్నొద్దు, పాయింట్కి రా. ఎప్పుడన్నా చేసి చూస్తే తెలిసిద్ది, మనకి చేయలేదు కదా ఎప్పుడు, మనకి అవత పడిద్ది. మరి నువ్వు లవ్ గురు అని చెప్తున్నారు మీ ఫ్రెండ్స్? ఆడ చెప్పినోడు ఎవడాడు, ఆడు గొప్పోడు ఆడు కాదా? కాదు. ఎవరిని ఇప్పుడు వరకు ఏం లవ్ చేయలేదా? చేశాడా? చేసినా కానీ మనం చేసేది అవత అక్క, నువ్వు చెప్పక్క. నాకేం తెలిసింది? అమ్మని చూస్తే అర్థం కావట్లేదు ఇటు, అమ్మని చూస్తే అర్థం కావట్లేదు ఇటు. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది పులిహోర కలుపుతావని చెప్తున్నారు కదా మీ వాళ్ళు. ఎవడాడు నా ఫేస్ చూసి నువ్వే అదిగో నలుగురు ఉన్నారంట. వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు, వాళ్ళు చెప్పేస్తున్నారు. అవునా? అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసింది అనుకో, ఆ అమ్మాయి నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? లవ్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? లవ్ లో
నన్ను లవ్ చేసేది అవతక్క బాబు, నన్ను లవ్ చేసేది అవతక్క బాబు. ఇది రియలైజేషన్. నీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం అక్క. నార్మల్గా అంటే లవ్ అనేది పర్సన్కి మారుతుంది కదా, అది పేరెంట్స్ విషయంలో కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ విషయంలో కావచ్చు. సో లవ్ అంటే ఏంటి? గర్ల్ ఫ్రెండ్ విషయంలో కాదు, గర్ల్ ఫ్రెండ్ విషయంలో చెప్పాలంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అక్క. ఆ అమ్మాయి కూడా నన్ను చేసేది, కాకపోతే ఆ అమ్మాయి తెలియకుండా ఇంకోళ్ళతో చాట్ చేసేది. ఎవరితో చాట్ చేస్తున్నా అంటే అమ్మతో చాట్ చేశాను అంటుంది అని చెప్పుని. ఆ ఫోన్ కూడా బిజీ వచ్చేది, అమ్మతోనే మాట్లాడాను అనేది. ఇంకా ఆ అమ్మాయి కూడా నాకు టైం ఇవ్వలేదు, నేను ఆ అమ్మాయికి టైం ఇవ్వలేదు, ఇంకా అలా విడిపోయాం అక్క. ఇంకా దాన్ని బట్టి బ్రేకప్ అయిపోయింది. ఎప్పుడన్నా అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడం కానీ గిఫ్ట్ తీసుకోవడం కానీ ఏమైనా జరిగిందా? అదే ఇచ్చేది కానీ నేను జేబులో పెట్టుకుని వచ్చేసేవాడిని. ఇంటెలిజెంట్ ఫెలో. ఏమి ఇచ్చింది? చాలా ఇచ్చిందని చెప్తామేంటి మీడియాలోని, చెప్పు ఏమి ఇచ్చింది? అన్నీ చెప్పలేం కదక్క. అంటే చాలానంటే ఏమైనా వస్తువులా లేదంటే ఫీలింగ్స్ తో లింక్ అప్ అయి ఉన్నాయా? వస్తువులు ఇస్తారు, ఫీలింగ్స్ ఎందుకు ఇస్తారు మనకి? అరే ఆన్నే కాదు, వస్తువులే కదా. వస్తువులు చెప్పుకోలేవా నువ్వు? చెప్పుకున్నాను. చెప్పుకోలేని వస్తువులు ఇచ్చిందా? నాకు డౌట్ వచ్చింది, చెప్పుకోలేని వస్తువులు కూడా ఉంటాయా? ఉంటాయి అక్క. అదేంటో ఒకసారి చెప్పమా. ఒకటి బాగా నీకు అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ లో నచ్చింది ఒకటి. ఇప్పుడే సెంటర్ ప్రైస్ ఇచ్చింది అక్క, నవ్వులుకుంటూ పోతున్నాను. బ్రేకప్ అయిపోయిందన్న ఇచ్చింది మరి, వాళ్ళ ఫ్రెండ్స్ చేత ఇచ్చింది మరి, ఏం చేస్తాం, తీసుకున్నాం కదా. ఇవాళ ప్రపోజ్ డే అనుకుంటా కదా. చేశారా కిడికి? ఇంకా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ వస్తే యాక్సెప్ట్ చేసే ఛాన్స్లు ఉన్నాయా? ఎంతమంది అన్న చేస్తానక్క. ఇప్పుడే కదా బ్రేకప్ అయిందని చెప్పు. బ్రేకప్ అయింది మొగ్గుండక్క, ఎంతమంది అన్న యాక్సెప్ట్ చేస్తుంది అది. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. మంచి కంటెంట్ ఎత్తున్నావు. మగ గుండె ఎంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? అక్క చేస్తుంది, ఎందుకు చేయదు? ఎట్ ఏ టైమ్ 2-3 వచ్చినా చేస్తుందా? అలా చేయదాక 1 by 1. 1 by 1. సో అంటే అమ్మాయితో నువ్వు ఎక్కువ కాలం స్పెండ్ చేయాలని అనుకో, ఈ అమ్మాయి వెళ్ళిపోతే ఇంకొక అమ్మాయి అవుతుంది అనుకుంటావు, అంతేనా? అలా కదక్క, వాళ్ళు నిజాయితీగా ఉండాలి కదా, మనం నిజాయితీగా ఉంటే సరిపోద్ది. నువ్వు ఆల్వేస్ నిజాయితీగా ఉన్నావా? నేను పాజిటివ్ అక్క. ఇప్పుడు నీ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, బ్లడ్లోనే పాజిటివ్ ఉంది. ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే నమ్మకం. ఎవరైనా లవ్ చేసావా? చేయలేదు. ఎవరు లేరురా. వీళ్ళ ఫ్రెండ్ ఎవరు? ఎవరు లేరా నీకు? ఇప్పుడు వరకు అసలు లవ్ చేయలేదా? లవ్ చేయాలంటే ఏం ఎలిజిబిలిటీ ఉండాలి? ఎలిజిబిలిటీ అంటే ఏం కాదు, ఏజ్ ఇంత క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏం చెప్తాం, ఇప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, మనతో నిజాయితీగా ఉండాలి, అంటే భయపడకూడదు, ట్రూగా చెప్పాలి, ఏమన్నా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. సో వాలంటైన్స్ డే వస్తుంది కదా, ఎప్పుడైనా నువ్వు గిఫ్ట్ తీసుకోవడం కానీ గిఫ్ట్ ఇవ్వడం కానీ జరిగిందా? అబ్బాబ్బే అలాంటి ఏం లేవు అబ్బా. ఆ ఊహ ఎంత బాగుందో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరు ఇవ్వలేదా నీకు ఇప్పటి వరకు గిఫ్ట్? ఎవరా నిట్ కాలేజ్ ఎందుకు వచ్చింది మరి, ఎవరినైనా సెట్ చేసుకుందామని వచ్చాను, మరి లోపల పంపిస్తలేదు, నువ్వేమైనా రికమెండ్ చేస్తే లోపలికి ఈసారి చేస్తాను. అంటే ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? భలే కథలు పడుతున్నావు కానీ. సో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో వాలంటైన్స్ డే జరుపుకుంటూ ఉంటారు కదా, ఉన్నారా బ్యాచ్? ఈ పక్కన ఉన్నారు చూసి యాడ్ చేస్తున్నాడు చూసా, చేసుకుంటాడు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? పోయేగానే వచ్చేసింది అలాగే అనుకుంటాను. మరి నువ్వు ఎవరైనా సెట్ చేసుకుంటాను వచ్చాను అన్నావు కదా, మరి నీకు వచ్చినప్పుడు పక్కన కూడా నీకు పోయేకాలం వచ్చింది. మనం సెట్ చేసుకున్నది చెప్పాను కదా, క్యారెక్టర్ ఉండాలి నాకు. సరే అబ్బాయి కూడా క్యారెక్టర్ వాళ్ళకి ఉందో లేదు మనకు తెలియదు కదా, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి. ఇప్పుడు ఆడికి స్టఫ్ బట్టి. లవ్ లో అమ్మాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? కేరింగ్ చెప్పరు, కేరింగ్. ఇంకేం చేస్తా ఉంటాయి, కొన్ని ఉంటాయి చెప్పకూడదు. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. చెప్పకూడదు అంటే బయటికి వెళ్ళినప్పుడు మనీ పంపించాలి. మీకు పంపించాలా? అంతే మరి, నేను చెప్పకుండా మన సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనకు హెల్ప్ చేయాలన్నమాట. రే చెప్పగా ఎవరైనా లవ్ చేసావా? చేసావా? ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. కేరింగ్ గా ఉంటది అన్నిటిలో సపోర్ట్గా ఉంటుంది చెప్పాలంటే. ఎన్ని ఇయర్స్ లవ్? ఎన్ని ఇయర్స్ అంటే సరే 1 year నుంచే, అంతకుముందు వేరు, పాస్ట్ వేరు, ఇప్పటి నుంచి అయితే 1 year సిన్సియర్. సో లవ్ లో మీరు అమ్మాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు, పెద్ద కోరికలు ఏం లేవు, చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం ఉంటే చాలు, అందరం హ్యాపీగా ఉంటే చాలు.
అంతేనా? అంతే. నువ్వు లవ్ లైఫ్కి వచ్చాక బాగుందా, అంతకు ముందు లవ్ లేకుండా బాగుందా? లవ్ ముందంటే చిన్నప్పుడు కాబట్టి అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఏది బాగుందని చెప్పలేను, రెండు బాగానే ఉన్నాయి. సో అంటే ఎక్కువ నీకు ఎప్పుడైనా భయం వేసిందా లవ్లో ఉన్నప్పుడు విడిపోతామేమో, చాలా బ్రేకప్లు ఇవి జరుగుతూ ఉంటాయి కదా? అది మనం చెప్పలేం కదా, నమ్మకం బట్టి. ఫస్ట్ అయితే ఇష్టపడ్డ వాళ్ళని విడిపోతాం భయం అంటే వేస్తుంది కదా, విడిపోతామని భయం అయితే వేస్తుంది కదా. వేసిందా? వేస్తుంది. ఎందుకు మాక్సిమం లవ్ స్టోరీలో ఎక్కువ బ్రేకప్లు ఎందుకు అవుతున్నాయి? ఎవరిది మిస్టేక్ ఉంది? అదైతే చెప్పలేం, అబ్బాయి బట్టి ఉంటుంది, అమ్మాయి బట్టి ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీ బ్యాచ్లో ఉండొచ్చు, లేదంటే నీకు తెలిసిన స్టోరీస్లో అవ్వచ్చు. బ్రేకప్స్ అంటే చెప్పలేము, సిచ్యువేషన్ బట్టి విడిపోతారు, ఫ్యామిలీ కండిషన్స్ బట్టి, వేరే వాడు నచ్చి బట్టి, లేకపోతే మనీ బట్టి, అది మనం చెప్పలేము. మీ బ్యాచ్ లో ఉంటారు కదా చాలా మంది, బ్రేకప్ అయిపోయి స్టోరీలు చెప్తా ఉంటారు కదా, అలాంటి బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇద్దరు ముగ్గురు చేసేవాళ్ళని అడుగుతుంది. ఇద్దరు ముగ్గురు, ఒక అబ్బాయి ఇద్దరు ముగ్గురా? అమ్మాయి కూడా అవ్వచ్చు. అమ్మాయి కూడా అవ్వచ్చు. అంటే ఒక పర్సన్ లో ఇద్దరు ముగ్గురు చేస్తూ ఉంటది ఎట్ ఏ టైం. అది అమ్మాయినే చెప్పలేం, అబ్బాయి కూడా చెప్పచ్చు. ఎవరైనా కానీ లవ్ లో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురిని లవ్ చేయడం వల్ల అది చీటింగ్ చేయడం వల్ల. చీటింగ్ మెయిన్ అదేనా? సో లవ్ లో ఉండే వాళ్ళకి ఏదైనా నువ్వు ఒక మంచి టిప్ ఇస్తావా, అంటే రిలేషన్ స్ట్రాంగ్ అవడానికి? స్ట్రాంగ్ అవడం టిప్స్ అంటే చెప్పండి, టిప్స్ చెప్పండి రా. నీ లవ్ లైఫ్ లో నువ్వు ఎలా ఉన్నావు అది చెప్పు. నేనైతే ఫ్రీడమ్ ఇస్తాను అమ్మాయికి, తను నాకు ఫ్రీడమ్ ఇస్తుంది. ముందు ఇద్దరి మీద నమ్మకం ఉంటే చాలు, విడిపోకుండా ఉండడానికి. ఆ నమ్మకం చాలు నిలబెట్టడానికి, లవ్లో నిలబడి, అంతే. థర్డ్ పర్సన్ ని మీరు మధ్యలోకి ఎలా చేస్తారా? ఎవరైనా ఇంకా ఏంటి థర్డ్ పర్సన్ ఎవరైనా వస్తే ఎలా చేస్తారా? అంటే నీ దగ్గరగా కానీ అమ్మాయికి దగ్గర కానీ ఎవరైనా? భయం వేస్తుంది, మనం ఆపాలంటే మన చేతిలో ఉండదు. భయం అయితే వేస్తుంది థర్డ్ పర్సన్ వస్తే, మరి మన చేతిలో ఉండదు కాబట్టి మనం ఏం చేయలేం. అది సీక్రెట్గా కూడా చేయొచ్చు కదా మరి. మీ ఇలా జరిగింది ఎప్పుడైనా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తనవి నువ్వు తీసుకోవడం, నువ్వు నీవి తను తీసుకోవడం, చెకింగ్స్ అయితే ఉండవు లేదా? నువ్వు తను ఇప్పుడు ఉన్నపాటుగా నీ ఫోన్ ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తావా? చూపిస్తాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చూపించు. చూపిస్తాను. ఓపెన్ చేయి. అన్ని పర్సనల్స్ హిస్టరీ కెమెరాకి చూపించాలా? టెలిగ్రామ్ కదా బ్రో. కాదక్క నీ ఇంటెన్స్ వాడి లవ్ పంపించేసి కదా. ఆవిడ వస్తా. అయ్యో నువ్వు వెంటనే అనేస్తే ఏం తెలియదు మరి. మొత్తం పోయిందేమో అనుకున్నాను. సో తమ్ముడు జెన్యూన్ అన్నమాట, మొత్తం స్టడీ మెటీరియలే ఉంది. మళ్ళీ ఎవరికి కూడా చూపించండి వీడియో. అలాగే నీ ఒపీనియన్ లో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? చాలా మంచి అడిగా, ఇప్పుడు దాకా ఏం లేదు నాకు. నీకు ఉందా లేదని కూడా నేను అడగట్లా. సరే అడుగుతాను అప్కమింగ్. లవ్ అంటే ఏంటి నీ ఒపీనియన్ లో? నైస్ అండర్స్టాండింగ్, గుడ్ అండర్స్టాండింగ్. గుడ్ అండర్స్టాండింగ్ అంటే పేరెంట్స్కి ఉండేదా, లేదంటే కజిన్స్తో ఉండేదా, లేదంటే మన గర్ల్ ఫ్రెండ్స్తో? అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అంటే ఏంటి? ఒకరినొకరిని అర్థం చేసుకోవడమే కదా, ఇంకేముంటుంది. అంతేనా? సో మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? మీ బ్యాచ్లో ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆడ కూర్చుంటాడు చూడ కూడా, ఇందాక ఎంతో మాట్లాడాడు, ఆడికైతే ప్రస్తుతానికి ఉంది. ఉందా? చదువుతున్నాను. డిప్లొమా. డిప్లొమానా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవ్ అంటే తెలుసా? లవ్ అంటే నీ ఒపీనియన్ ఏంటి? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇష్టం అంతే అక్క. మా అమ్మ చిన్నప్పటి నుంచి నా మీద చూపించిందే ప్రేమ, అదే లవ్. నాకు తెలిసినంత వరకు అదే. మరి నీకు తెలిసినంత వరకు అదే. ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు ఉన్నారు కదా, లవ్ అని చెప్పేసి ఈ వ్యాలంటైన్స్ డే వీక్స్ అని జరుపుకుంటారు కదా, సో వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? చిరాగ్గా ఉంటుంది. చిరాగ్గా ఉంటుందా? ఏదైనా ఒక మేము డైలాగ్ ఏమైనా వస్తుందా? వెళ్ళింటారు బాబు ఇలా తయారయ్యారు అనిపిస్తుంది అక్క. అనిపిస్తుందా? అలా కాకుండా లేదంటే నాకు కూడా ఎవరన్నా ఇలా ఉంటే అలాగే ఎప్పుడు అనిపించలేదు. వీళ్ళు ఇంత పెద్ద ఎరిగినా కూడా టెడ్డీలు ఇచ్చుకుంటా ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు ఎక్కువ అంటే ఇచ్చుకుంటారు అనుకుంటా. అంతే అంతే. అంతేనా? డబ్బులు ఎక్కువ అంతే మరి, డబ్బులు ఎక్కువ ఉంటే అందుకు ఇచ్చుకుంటున్నారు అనుకుంటా. ఓకే. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. ఫ్రెండ్స్ భాషలో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్స్ కానీ ఇలా చాలా మంది ఉన్నారు అక్క. అంటే ఇప్పుడు ఇది అడుగుతున్నాను కదా, సో చాలా మంది ఏంటి చిన్నపిల్లల దగ్గర అడుగుతున్నా ఉన్నారు. అంటే ఏజ్కి ఏమన్నా లవ్ అనేది ఉంటుందా? ఈ ఏజ్ వచ్చాక చేయాలని ఏమైనా ఉంటుందా? ఏజ్ అనేది ఏముంది అక్క, అడల్సెన్స్ వచ్చాక ఇంకా లవ్ మీద కలిగితే ఇంకా అలా ఉంటాయి అంతే. మెచ్యూరిటీ అనేది టీనేజ్లోనే వస్తుంది, టీనేజ్లోనే ఈ లవ్ అన్నీ ఉంటాయి. ఆ ఏజ్లోనే ఫ్యూచర్స్ కూడా స్పాయిల్ అయిపోతాయి ఉంటాయి. అలా స్పాయిల్ అవ్వకూడదు కాబట్టి నాలో ఉండిపోవాలి సింగిల్గా. నేను ఆర్ట్ క్లాస్ రే, నేను ఆర్ట్ క్లాస్ అక్క. ఆర్ట్ క్లాసేనా? సో నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండేదా అక్క. ఉండేదా? ఏ బ్రేకప్ ఎందుకైంది? మామూలుగా లేహన. ఎందుకు మామూలుగా అంటే ఏం రీజన్ ఉంది?
అంటే వేరే కాలేజ్కి వెళ్ళిపోయింది, నేను వేరే కాలేజ్కి వస్తాను. అందుకని వదిలేసావా? మాట్లాడుతుంది తగ్గించేసాం కదా, పోద్ది కదా లవ్. నువ్వు వదిలేసావు అమ్మాయిని? ఆ అమ్మాయి వదిలేసింది. నిజం చెప్పు, ఇప్పుడు నువ్వే వదిలేసానన్నా? ఆ అమ్మాయి వదిలేసింది అక్క. అమ్మాయి వదిలేసిందా? నువ్వు మాట్లాడలేదనా? ఇద్దరం మాట్లాడుకోవట్లేదని. ఇద్దరం మాట్లాడుకోవట్లేదా? సో ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చిందా అమ్మాయి నీకు? రింగ్ ఇచ్చింది అక్క. గోల్డ్ రింగా? మామూలుదేనా? ఉందా ఇప్పటికి అది? పడేసాను. నువ్వేమన్నా గిఫ్ట్ ఇచ్చావా అమ్మాయికి? ఏమిచ్చా? ఇవ్వలేదురా, ఇవ్వలేదు అక్క. అసలు ఏమి ఇవ్వలేదా? మా అమ్మాయి నీకు రింగ్ ఇచ్చి నువ్వేమి ఇవ్వలేదా? అది ఇచ్చాను అక్క. ఏమిచ్చా? హార్ట్. ఇప్పుడు ప్రెసెంట్ ఏం గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదక్క, పతిదానికి ఓకేస్తున్నాను. లేదక్క, పతిదానికి ఓకేస్తున్నాను. అమ్మాయి అదే ఐ లవ్ యూ అందరికి చెప్పనా, కాళ్ళ చెప్పిస్తున్నా. చెప్తారా? చెప్పిలా చేస్తున్నా. ఏం చేస్తావు అలాగా? అదే అదంతే. చెప్పు. మాయ్ మాయే ఏం చేస్తావు అంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా ఈడ ఒక అమ్మాయి అనుకో. అమ్మాయి ఫైనల్ గా మీరు నువ్వే అమ్మాయి క్లోజ్ అవుతాను అక్క ఫస్ట్, తర్వాత ఏదో రోజు మామూలుగా మాట్లాడతాం అక్క, లేకపోతే డైలాగ్ వేసి వాళ్ళ మీద ఇంప్రెస్ చేస్తాం. ఇంప్రెస్ చేసి అలా మాట్లాడి క్లోజ్ అవ్వి అప్పుడు చెప్తాం. తర్వాత వదిలేస్తావా? వాళ్ళు వదిలేస్తారు నన్ను. తెలుసా? సో నువ్వు వచ్చే వాళ్ళు ఒకవేళ వచ్చే అమ్మాయి కూడా అలా చేసినాక ఏం చేస్తాం? చేసుకున్నా చెడగొట్టుకుంటాడు. అంతే. ఎలాగా? ఆంటీని చేసుకుంటాను. వాలంటైన్స్ వీక్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నావా? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇస్తావా రోజు? లేదు, డబ్బులు పక్కనే. అమ్మాయిని ఇస్తుందా? లేదు. లేదా? తన అదే ఫీల్ అవుతుందా? ఏమని తెలియదు, ఆవిడకి తెలియదు. అడగలేదా? లేదు. నిన్న అమ్మాయి గిఫ్ట్లు అడగలేదా? లేదు. అసలు నీ ఒపీనియన్ లో లవ్ అంటే ఏంటి? అది మిస్టరీగా మిగిలిపోయింది అంతే. లవ్ అంటే తెలీదు అసలు ఏంటో. అది మిస్టరీగా మిగిలిపోయింది, అది ఎవరికి తెలియదు. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్లు వాట్సాప్ లో అమ్మాయి చెక్ చేస్తుందా? చెక్ చేస్తుంది. దొరికేసా ఎప్పుడన్నా? చాలాసార్లు. మళ్ళీ మాట్లాడుతున్న అమ్మాయి అప్పుడు ఏమనలేదా నీకు? నిన్ను లేదు, మనం ఏం తప్పు చేయలేనప్పుడు ఎవరేమన్నారు మనం. మరి దొరికేసావా అంటే దొరికేసాను అదే కామన్గా ఏమన్నా ఎవరికైనా ఏమన్నా అన్నప్పుడు అలా. అమ్మాయి అలా చేస్తే నువ్వు ఊరుకుంటావా? లేదు, చేయదని మనకు నమ్మకం ఉన్నప్పుడు అలాంటి థాట్స్ రావు. చేయదని నమ్మకం ఉంది కానీ ఒకవేళ చేస్తే అమ్మాయి లైవ్ లవ్ చేసావు ఎప్పుడన్నా? చేసానక్క. లవ్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అసలు? మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉండాలి అంటే ఎవరైనా లవ్ చేసేయచ్చా? లవ్ కొంతమంది మంచి మనసు ఉంటే లవ్ చేస్తారు, లేదంటే మానేస్తారు. నీకుందా మంచి మనసు? నాకుంది. నేను లవ్ చేసిన అమ్మాయికి లేదు, అంతే. ఇప్పుడు లవ్ చేయట్లేదా? లేదు, ప్రస్తుతానికి అయితే లవ్ ఏం చేస్తారు. బ్రేకప్ అయిపోయిందా? అసలు చెప్పాను, యాక్సెప్ట్ చేయలేక మానేసాను ఇంకా. అంతేనా? ఎప్పుడన్నా కళ్ళు బాగుంటాయి అక్క. అమ్మాయి కళ్ళ బాగుంటాయి. యాక్సెప్ట్ చేయలేదా? సో జెన్యూన్ గా లవ్ చేస్తున్నావు, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావా? ప్రస్తుతానికి అయితే ఎవరిని లవ్ చేస్తారు? ప్రస్తుతానికి ఎవరిని చేయట్లా. సో లవ్ లో అమ్మాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అబ్బాయిలు? లవ్వే అక్క. లవ్ లో అమ్మాయిల నుంచి అరే కేరింగ్ ఎఫెక్షన్ అయ్యిరా అయ్యేం లేదు. అసలు లవ్ లో అంటే అమ్మాయి లవ్ చేయగానే ఇంకా పడిపోయింది పట్టించుకోకర్లేదు అనుకుంటారు కదా, అంతేనా? లేదంటే లేదు, ఒకవేళ ఒకరిని లవ్ చేస్తే ఇంకా వాళ్ళని ఇంకా పెళ్లి చేసుకునేలాగా ఉండాలి ఎప్పటికైనా. అవునా? నువ్వు అలాగే చేసుకుంటావు అంతే. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. నాకు లేదు. లేదా? లేదు. నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? చెప్పే. లవ్ అంటే అమ్మని ఎలా ప్రేమిస్తా అది లవ్ అంటున్నది నా ఉద్దేశంలో. సేమ్ జస్ట్ ఆ ఫీలింగ్ ఉండాలి, అంటే లాస్ట్ ఉండకూడదు నా ఉద్దేశంలో. సో లవ్ చేయాలంటే ఏజ్ ఎలిజిబిలిటీ ఏమన్నా ఉంటుందా? ఎప్పుడన్నా లవ్ చేయొచ్చా? లవ్కి ఎలిజిబిలిటీ ఏమీ లేదు, ముసలి కూడా లవ్ చేసుకుంటారు అలాగంటే వాళ్ళని ఆపేద్దామండి అలాంటివి. అంటే ఏ ఏజ్ లో మెచ్యూరిటీ వస్తుంది లవ్ చేయడానికి అని? మెచ్యూరిటీ అనేది ఏజ్ మీద డిపెండ్ అవ్వదు, మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. అంటే ఏ ఏజ్ అని మాక్సిమం అప్రాక్సిమేట్గా అంటే ఒక 25 అంటే స్టాండర్డ్గా ఉంటారు మెన్స్ అందరూ. అంటే 20
21 to 25 మధ్యలో ఆడికి ప్రాబ్లమ్స్ రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి ప్రతి మెన్నగా అయితే నాకు తెలుసు. అలాంటివి ఏం జరగదు మా సింగిల్ ఓన్లీ సింగిల్ అలాంటివి ఏం జరగవు. ఇవ్వడం జరగదు, రావడం జరగదు. లేదు మా బ్యాచ్ అంతా సింగిల్. ఎందుకు అలాగే బ్రేకప్ చెప్తారు ఫైనల్కి అలాగే బ్రేకప్ చెప్తారు. అలాగే పెళ్ళి అవ్వదు. ఫస్ట్ థింగ్ పెళ్ళి అవ్వదు. అది క్యాస్ట్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మనీ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఆమె పెళ్లి చేసుకోదు. ఆమె పెళ్లి చేసుకున్న 0.1% ఉంది నాకు తెలుసుండి పెళ్లి చేసుకునే వాళ్ళు. అంటే అమ్మాయిలే చెప్తున్నారు బ్రేకప్లు? అమ్మాయిలే చెప్తారని నేను అన్నాను. అంటే బాయ్స్ కూడా చెప్తూ ఉంటారు అక్కడక్కడ. సో మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ బట్టి చూస్తే అంటే వర్కౌట్ అవుతలేదు థింగ్స్. అంటే ఫస్ట్లో ఉన్నంత ర్యాప్ లాస్ట్లో ఉండలేదు. ఎందుకంటే డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు అంటే ఒక థింగ్ మీదే కాన్స్టెంట్గా ఉంటారు. లాయల్టీ లేదు ఎవరికి నాకు తెలుసు. బాబోయ్ నాకేం జరగలేదు బాబా. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. అంటే నీ దృష్టిలో ఏంటి? ఇప్పుడు దేనికి పని చేయకుండా పోతాం అని తెలిసినప్పుడు బాగుపడితే లవ్లో లేనట్టు, బాగుపడకుండా పోయామనుకో లవ్లో ఉన్నట్టు అనమాట. నాకు అర్థం కాలేదు సార్. నేను దేంట్లోనూ లేను కాబట్టి ఇలా ఉన్నాను. నేను రెండింటిలో లేను కాబట్టి ఇలా మిగిలిపోయాను. అంతే. ఉంటే నీతెందుకు మాడుతుంది అంత మాడతాను కానీ ఫోన్ చేసి వేసేసాడు బాగా వేసేసి. అంతే కదా తప్పే. ఆహా అవు ఎంత బాగుందో. ఎవడో అంతా మనం ఇవ్వలేం కానీ ఎవరైనా ఇస్తా తీసుకుంటాకి రెడీ నేను. సిగ్గుందా నీకు? రెడీ కాదు. ఆల్రెడీ ఎప్పుడైనా తీసుకున్నావా? లేదు. తీసుకోలేదా ఇప్పుడు వరకు? లవ్ చేయడం, బ్రేకప్ అవడం అలాంటి ఏం లేదా? మనకంత సీన్ లేదు. నేను సెట్ చేయమని 1 సార్లు అడిగా. నువ్వు సెట్ చేయవా? లేదు కదా. ఆర్ట్ నేను పెట్టాను కాబట్టి గుర్తుపెట్టుకున్నా, లేకపోతే గుర్తుపెట్టుకుంటాను. ఎవరైనా అయి ఉండొచ్చు. నేను క్యాజువల్ గా బతికే వాళ్ళని ఎవడో గుర్తుపెట్టుకోడు. నేను సాడ్ స్టోరీలు పెట్టాను కాబట్టి నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు అంతే. అందుకే చెప్పాను నా దగ్గర రావద్దని. ఆరెంజ్ సినిమా చూడు తెలుస్తుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చెప్పాను కదా ఆరెంజ్ సినిమా చూస్తే తెలుస్తుంది. నేను అదే చూసా. అందుకే ఎవరి జోలికి వెళ్తా కుదురుగా ఉంటున్నా. వేసుకో తప్పే ఉంది. సో మీ బ్యాచ్ లో ఎవరైనా ఈ వాలంటైన్స్ డే జరుపుకునే వాళ్ళు, టెడ్డీ డే, చాక్లెట్ డే జరుపుకుంటూ ఉంటారు కదా? లవర్స్ బోల్డ్ మంది ఉన్నారు కానీ కొనుక్కొని సెలబ్రేట్ చేసుకున్నాను. సినిమా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. బేసిక్గా అంత ఖాళీ ఎవరికే లేదు. మీ బ్యాచ్ లో లవర్స్ ని, మీ ఫ్రెండ్స్ ని లవర్స్ తో ఇగో ఈడే థర్డ్ క్లాస్ 4th ఇయర్ అయ్యింది. 3rd ఇయర్ అమ్మాయిని గెలిచాడు. బేసిక్ గా నాకు ఎవరో తెలియదు. వీడు చెప్పే మాట్లాడి సొల్లు. 4th ఇయర్ అయ్యింది, 3rd ఇయర్ అమ్మాయిలతో తిరుగుతాడు. వీడు తప్పు కదా. తప్పురా. పేరు చెప్పనా గోలెట్టేస్తావు. సో వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది. కాదు నేను ఎందుకు పుట్టినానా అని అనిపిస్తుంది. కావాలి వద్దని రెండు అనిపిస్తుంది. ఎందుకు పుట్టానా అనిపిస్తుంది అంతే చూడగానే. నువ్వు జరుపుకున్నప్పుడు నీకు ఏమనిపించింది అది చెప్పు ఫస్ట్. కథ చెప్పుకో, రియాలిటీ చెప్పు. సరే నేను పంపిస్తాను. అయితే ఎవరో ఒకరితో కంగారు పడకు. మరే వాళ్ళు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు నేనెందుకు చూస్తాను అంతే. మాకు తెలీదు. నా దాంట్లో ఉన్నాడు ఎవడో పెట్టలేదు. కాదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూపించిన పెట్టలేదు. అదేంటది? అప్పుడు మీరు రాసేవ్వండి లిస్టు చెప్తాను. నా అసలు మీకు నచ్చినప్పుడు మీకు నచ్చినవి అడగని చెప్తాను.
బేసిక్గా ఖాళీగా ఉంటున్నారు, లవ్ చేసుకుంటున్నారు, ఇంకొకరు తగులుతున్నారు, దీన్ని బ్రేకప్ చేసుకొని మళ్ళీ వాళ్ళతో ప్యాచప్ అవుతున్నారు. అలా చెప్పలేదు, లేదు. బ్రేకప్ అయ్యి ఇంకొకరితో కనెక్ట్ అవ్వడంలో లాయాలిటీ ఉంది వాళ్ళకి, మామూలుగా లాయాలిటీ లేదు. మామూలుగా లాయాలిటీ లేదు, బ్రేకప్ చేసుకొని మళ్ళీ ఇంకొకరితో కనెక్ట్ అవ్వడంలో లాయాలిటీ ఉంది అంతే.